హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూవే బ్లాక్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి మూవే బ్లాక్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ అసెంబ్లీ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్, మూవే బ్లాక్ అంటే ఇక్కడ సోర్స్ ఇండెక్స్ నుంచి డేటా ఏదైతే ఉంటుందో డెస్టినేషన్ ఇండెక్స్కి మూవ్ చేసుకుంటాం. అంటే ఒక మెమరీలో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఇంకొక మెమరీ లొకేషన్లోకి మూవ్ చేయడం. అయితే ఇక్కడ చూడండి, మనం బైట్ డేటాను మూవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వర్డ్ డేటాను కూడా మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి మెమరీ టు మెమరీ డేటా అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక మెమరీలో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఏఎల్ ఆర్ ఏఎక్స్ లిస్టులోకి మూవ్ చేసుకుంటాం. అగైన్ ఇప్పుడు ఏఎల్ ఆర్ ఏఎక్స్ లిస్టులో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఇంకొక మెమరీ లొకేషన్లోకి మూవ్ చేసుకుంటాం. ఇలా మనకి ఏఎల్ ఏఎక్స్ ఈ పర్టికులర్ రిజిస్టర్స్ వచ్చేసి మనం డేటా అనేది ఒక మెమరీ నుంచి ఇంకో మెమరీకి డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను కౌంట్ అనేది 5 తీసుకున్నాను. కాబట్టి ఈ 5 బైట్స్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో ఒక మెమరీ నుంచి ఇంకొక మెమరీకి ఇలా మూవ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో నేను డయాగ్రమాటిక్గా ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాము. సో దానికన్నా ముందు మనకి ఇక్కడ JNZL1 ఈ జంప్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి JNZ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు JNZ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మూవ్ SI, 2000 అంటే ఇక్కడ SI ఈక్వల్ టు 2000గా లోడ్ అవుతుంది. అంటే సోర్స్ ఇండెక్స్ వాల్యూ 2000గా లోడ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ DI, 3000 అంటే ఇక్కడ DI వాల్యూ 3000గా లోడ్ అవుతుంది. అంటే డెస్టినేషన్ ఇండెక్స్ వాల్యూ 3000గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ CL, కంటెంట్ ఆఫ్ 1500. సో ఆల్రెడీ 1500 లొకేషన్లో నేను 5 తీసుకున్నాను కాబట్టి సో ఇక్కడ కౌంట్ CL రిజిస్టర్ వాల్యూ 05గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI. ఆల్రెడీ SI ఈక్వల్ టు 2000. సో 2000 లొకేషన్ మనకి డేటా 12 ఉంది కాబట్టి ఫస్ట్ ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి AL ఈక్వల్ టు 12 అయింది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ DI, AL. సో ఆల్రెడీ AL వాల్యూ 12 ఉంది. కంటెంట్ ఆఫ్ DI అంటే 3000 కాబట్టి 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అదే ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI. ఆల్రెడీ SI ఈక్వల్ టు 2000. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత SI ఈక్వల్ టు 2001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ DI. సో ఆల్రెడీ DI ఈక్వల్ టు 3000. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత DI ఈక్వల్ టు 3001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ డిక్రిమెంట్ CL. ఆల్రెడీ CL ఈక్వల్ టు 5. సో డిక్రిమెంట్ చేసిన తర్వాత CL ఈక్వల్ టు 04గా లోడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం 0 ఫ్లాగ్ నోట్ చేసినట్లయితే ఇక్కడ ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI. సో ఆల్రెడీ SI ఈక్వల్ టు 2001 ఉంది కాబట్టి 2001 లొకేషన్లో 34 ఉంది కాబట్టి అది AL లిస్టులోకి మూవ్ అవుతుంది. అగైన్ మూవ్ కంటెంట్ ఆఫ్ DI, AL. సో ఇప్పుడు ALలో మనకి 34 ఉంది కాబట్టి కంటెంట్ ఆఫ్ DI అంటే 3001 కాబట్టి 3001 లొకేషన్లోకి ఆ 34 వాల్యూ అనేది మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI. కాబట్టి ఆల్రెడీ SI ఈక్వల్ టు 2001. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇంక్రిమెంట్ DI. సో ఆల్రెడీ DI ఈక్వల్ టు 3001. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 3002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ CL. ఆల్రెడీ CL ఈక్వల్ టు 04. డిక్రిమెంట్ చేసిన తర్వాత 03గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కౌంట్ రిజిస్టర్ CL వాల్యూ 03 కాబట్టి ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి,
JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ AL కంటెంట్ ఆఫ్ SI. సో SI ఈక్వల్ టు 2002 కాబట్టి సో 2002 మెమరీ లొకేషన్లో డేటా 56 ఉంది కదా, అది AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ DI AL. ఆల్రెడీ AL ఈక్వల్ టు 56 ఉంది. సో DI అంటే 3002 కాబట్టి ఈ 56 వాల్యూ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనకి 3002 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ SI కాబట్టి ఆల్రెడీ SI ఈక్వల్ టు 2002 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2003 అవుతుంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ DI ఆల్రెడీ DI ఈక్వల్ టు 3002 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 3003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ డిక్రిమెంట్ CL. సో ఆల్రెడీ CL ఈక్వల్ టు 03 ఉంది, డిక్రిమెంట్ చేసిన తర్వాత 02గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి కౌంట్ CL వాల్యూ 02 వచ్చింది, ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్లోకి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ AL కంటెంట్ ఆఫ్ SI. సో ఆల్రెడీ SI ఈక్వల్ టు 2003. సో 2003 లొకేషన్ మనకి AB వాల్యూ ఉంది కాబట్టి అది AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ DI AL. ఇప్పుడు ALలో ఉన్న కంటెంట్ AB ఏదైతే ఉంటుందో కంటెంట్ ఆఫ్ DI అంటే 3003. సో 3003 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది కాబట్టి AB వాల్యూ 3003 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ SI ఆల్రెడీ SI ఈక్వల్ టు 2003 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత SI ఈక్వల్ టు 2004గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ DI ఆల్రెడీ DI ఈక్వల్ టు 3003 ఉంది, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 3004గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ CL ఆల్రెడీ CL ఈక్వల్ టు 02 ఉంది, డిక్రిమెంట్ చేసిన తర్వాత CL ఈక్వల్ టు 01గా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి కౌంట్ రిజిస్టర్ వాల్యూ 01 వచ్చింది, ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా ఇక్కడ జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మూవ్ AL కంటెంట్ ఆఫ్ SI. సో ఆల్రెడీ SI ఈక్వల్ టు 2004. సో 2004 లొకేషన్లో మనకి CD ఉంది కాబట్టి ఆ వాల్యూ AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ DI AL. ఇప్పుడు AL రిజిస్టర్లో ఉన్న CD వాల్యూ ఏదైతే ఉంటుందో DI అంటే 3004 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ SI అంటే ఆల్రెడీ SI ఈక్వల్ టు 2004 అండి, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2005గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇంక్రిమెంట్ DI ఆల్రెడీ DI ఈక్వల్ టు 3004 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 3005గా చేంజ్ అవుతుంది. అగైన్ డిక్రిమెంట్ CL ఆల్రెడీ CL ఈక్వల్ టు 01 ఉంది, డిక్రిమెంట్ చేసిన తర్వాత CL ఈక్వల్ టు 00గా చేంజ్ అవుతుంది, అంటే కౌంట్ రిజిస్టర్ వాల్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు మనకి రిజల్టెంట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు JNZL1 ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఫైనల్గా ఇక్కడ *03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది, ఎందుకంటే బ్రేక్ పాయింట్ అనేది అక్కడ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూవ్ బ్లాక్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ DI 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ CL కంటెంట్ ఆఫ్ 1500
టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ డిఐ ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ డిఐ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జేఎన్జెడ్ స్పేస్ L1 అడ్రస్ ఆల్రెడీ తెలుసు, ఆ వాల్యూ వచ్చి 010A టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ స్పేస్ 3 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. అక్కడ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1500 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. సో 1500 లొకేషన్లో 05 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. సో 2000 లొకేషన్లో 12 స్పేస్ 2001 లొకేషన్లో 34 స్పేస్ 2002 లొకేషన్లో 56 స్పేస్ 2003 లొకేషన్లో ఏబీ స్పేస్ 2004 లొకేషన్ సిడి టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి జీ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం అవుట్పుట్ డేటా అనేది మెమరీలో మూవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ అయినట్లయితే 3000 లొకేషన్లో 12 స్పేస్ 3001 లొకేషన్ 34 ప్లస్ 3002 లొకేషన్లో 56 స్పేస్ 3003 లొకేషన్లో ఏబీ స్పేస్ 3004 లొకేషన్లో సిడి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం సోర్స్ ఇండెక్స్ డేటా అనేది 2000 నుంచి 2004 లొకేషన్ వరకు తీసుకున్నాం కదా, అదే డేటా అనేది మనకి డెస్టినేషన్ ఇండెక్స్ రిజిస్టర్ అంటే ఇక్కడ మనం 3000 లొకేషన్ నుంచి 3004 లొకేషన్ వరకు అదే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. అంటే మనకి సోర్స్ ఇండెక్స్ నుంచి డేటా అనేది డెస్టినేషన్ ఇండెక్స్కి ఇలా మూవ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇదే ప్రోగ్రామ్కి మనం ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 3 దగ్గర ఉన్న అడ్రస్ 0114 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.